అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న పసికందులు కూడా వీటికి బలవుతున్నారు. తలనొప్పిగా ఉందా? టాబ్లెట్లు. జలుబు చేసిందా? టాబ్లెట్. బ్యాక్ పెయిన్ వస్తుందా? టాబ్లెట్. సమస్య వచ్చిన తర్వాత సొల్యూషన్ వెతుక్కోవడం కాదు, సమస్య రాకముందే జాగ్రత్త పడాలి. ఆ అమృతం దేవతల రక్షణ కోసం అయితే ఈ ఆయుర్వేదం మన బాగు కోసం. ఆధునిక వైద్యం వర్సెస్ ఆయుర్వేదం ఏది మీకు మంచిది? ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ బీపీ అని, షుగర్ అని, కిడ్నీలో రాళ్ళని, ఆస్తమా అని ఏవేవో రోగాలతో నరకం చూస్తూ ఉన్నారు. వీటికి చిన్న పెద్ద అన్న తేడా లేదు. అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న పసికందులు కూడా వీటికి బలవుతున్నారు. దీనికి మీ జీవన విధానం కారణం అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా కారణం అవ్వచ్చు. అందులో ఇప్పుడు ఎవరికి వారే డాక్టర్లు కూడా అయిపోయారు. తలనొప్పిగా ఉందా? టాబ్లెట్లు. జలుబు చేసిందా? టాబ్లెట్. బ్యాక్ పెయిన్ వస్తుందా? టాబ్లెట్. ఇలా సమస్య ఎంత చిన్నదైనా పరిష్కారం మెడికల్ షాప్ గడపే అవుతుంది. దీనివల్ల అప్పటికి ఉపశమనం దొరుకుతుంది, కానీ వాటితోనే జీవితం గడిపేస్తే మాత్రం జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు అంటూ ఎక్కడా లేని అనారోగ్యాలన్నీ కూడా మిమ్మల్ని ఆవహించేస్తాయి. తర్వాత వాటిని తగ్గించే ప్రాసెస్లో డ్రగ్స్తో, స్టెరాయిడ్స్తో మీ శరీరం తూట్లు పడిపోతూ ఉంటుంది. దీర్ఘకాలిక జీవనానికి ఇది మంచి మార్గం కాదు. మరి ఏ మార్గం మంచిది? ఆయుర్వేదం. ఆ పేరులోనే ఉంది సమాధానం. ఆయుర్ అనే పదం సంస్కృతంలో ఆయుష్ అనే దాని నుండి తీసుకోబడింది. దీని అర్థం జీవితం. అలాగే వేదం అంటే శాస్త్రం. మొత్తంగా ఆయుర్వేదం అంటే జీవిత శాస్త్రం అని అర్థం. మన జీవన విధానం ఎలా ఉంటే మంచిదో, మనకి వచ్చే అనారోగ్యాలను ఎలా ఎదుర్కోవాలో ఆయుర్వేదంలో చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఈ ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఆ మహావిష్ణు అవతారమైన ధన్వంతరి అమృత కుంభంతో అవతరించాడు. ఆ దైవ స్వరూపం అందించిన మరో అమృతం ఆయుర్వేదం. ఆ అమృతం దేవతల రక్షణ కోసం అయితే ఈ ఆయుర్వేదం మన బాగు కోసం. దీన్ని చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వంటి ఋషులు ఆయుర్వేదాన్ని ప్రాక్టికల్గా శాస్త్రీయ పద్ధతిలో ప్రామాణిక గ్రంథాల రూపంలో మనుషులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అటువంటి ఆయుర్వేద వైద్యం విలువను మీకు తెలియచేయాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల, షార్ట్ మీడియా కంటెంట్ వల్ల మన అటెన్షన్ స్పాన్ ఘోరంగా తగ్గిపోయిందన్న విషయం తెలుసు. కానీ ఈ వీడియోను మీరు పూర్తిగా చూస్తే మాత్రం మీ ఆలోచనలో, మీ జీవన విధానంలో ఎంతో కొంత ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు వైద్యులందరూ అంటున్న మాట, కానీ ఆయుర్వేదం 5000 సంవత్సరాల క్రితం నుండే ఈ మాట చెబుతుంది. స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం. సమస్య వచ్చిన తర్వాత సొల్యూషన్ వెతుక్కోవడం కాదు, సమస్య రాకముందే జాగ్రత్త పడాలి. ఇది జరగాలంటే ఆయుర్వేదం ఏం చెబుతుందో మీరు తెలుసుకోవాలి. మనందరి ఆలోచనలు, అభిప్రాయాలు, రుచులు ఎలా భిన్నంగా ఉంటాయో అలాగే మన శరీర నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. ఆ తేడాల ఆధారంగా ఆయుర్వేదం మన శరీరాలను 3 ప్రధాన దోషాలుగా, అంటే 3 బాడీ టైప్స్గా వాత, పిత్త, కఫ అని విభజించింది. వాత దోషం అంటే వాత బాడీ టైప్ ఉన్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. సాధారణంగా వీళ్ళ శరీరం సన్నగా, సున్నితంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ చురుకుగా ఉంటారు, ఆలోచనలు త్వరగా చేస్తారు. వీళ్ళు పనులు త్వరగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. ఈ వాతదోషం ఉన్నవారి శరీరం ఎక్కువ చల్లగా, పొడిగా ఉంటుంది. వీళ్ళు చల్లని వాతావరణాన్ని తట్టుకోలేరు. చిన్న చిన్న పనులకి కూడా వీరి శరీరం అలసిపోయినట్లు, నిస్సత్తువగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంకా నిద్ర కూడా వీళ్లకు సరిగా ఉండదు. రెండవది పిత్తదోషం. పిత్తదోషం ఉన్నవారు సాధారణంగా మధ్య తరహా శరీర బలం కలిగి ఉంటారు. వీరికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు చాలా వేగంగా ఆలోచిస్తారు,
దీనివల్ల ఎటువంటి నిర్ణయాలనైనా వెంటనే తీసుకోగలుగుతారు. ఈ పిత్తదోషం ఉన్న వారి శరీరంలో అగ్నితత్వం అంటే ఫైర్ ఎలిమెంట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల కడుపులో వేడి పెరిగి అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరికి కోపం, చిరాకు కూడా ఎక్కువగా ఉంటాయి. చివరిది కఫదోషం. ఈ దోషం ఉన్నవారు సాధారణంగా బలంగా, స్థిరంగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళ శరీరం చల్లగా, తడిగా ఉంటుంది. వీళ్ళలో కఫం ఎక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వీరిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఊబకాయం సమస్య కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా మీ బాడీ టైప్స్ ని బట్టి మీకు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే అసలు ఈ బాడీ టైప్ అంటే ఏంటి? ఇవి మనకి ఎలా వస్తాయి? దీన్ని మార్చడం కుదురుతుందా అని మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. చెప్తాను, చూడండి. వాతపిత్త కఫ దోషాలు ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే లభిస్తాయి. అంటే మనం పుట్టేటప్పుడు మన శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అది శాశ్వతంగా మనకు అప్పుడే నిర్ణయించబడుతుంది. మన తల్లిదండ్రుల నుంచి జన్యు పరంపర ద్వారా, అలాగే గర్భం దాల్చిన తల్లి తీసుకునే ఆహారం, వారి జీవన శైలి ద్వారా ఈ దోషాలు మన శరీరంలో ఏర్పడతాయి. ఇలా ఈ వాతపిత్త కఫ దోషాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కానీ ఏ దోషం అయితే మిగతా 2 దోషాల కంటే మనలో ఎక్కువగా ఉంటుందో ఆ దోషం మన బాడీ టైప్ అయిపోతూ ఉంటుంది. ఆ బాడీ టైప్ని బట్టే మన ఆరోగ్యం అనేది ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చింది కాబట్టి మార్చుకోవడం సాధ్యం కాదు. కానీ మన శరీరంలో ఉండే దోషాలలో బ్యాలెన్స్ ఏర్పరచగలిగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అయితే అలా బ్యాలెన్స్ ఏర్పడాలంటే మనం తినే ఆహారం నుండి జీవన విధానం వరకు అన్నీ మన కంట్రోల్లో ఉండాలి. ప్రతి దోషానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి మనం ఖచ్చితమైన ఆహారం, వ్యాయామం అలవాట్లు మెయింటైన్ చేస్తే ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించగలుగుతాము. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి ఒకటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనందరి శరీరాల తీరు వేరు. మరి జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా అందరికీ ఒకటే పెయిన్ కిల్లర్ ఎలా వాడతారు? సమస్య తెలియకుండా సిమ్టమ్స్ తగ్గిస్తే సరిపోదు కదా. ముందు సమస్య ఏంటో పసిగట్టాలి, దానికి కారణం కనుక్కోవాలి, మీ శరీరం తీరు గమనించాలి, అప్పుడు మీకు వైద్యం చేయాలి. అలా అయితేనే మీ సమస్యకు ఉపశమనం దొరుకుతుంది. అలా అని వెస్టర్న్ మెడిసిన్ పద్ధతి తప్పని కాదు, పూర్తిగా ఆయుర్వేదం మీదే ఆధారపడమని కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కాలు ఎముక ఒకటి విరిగిందే అనుకోండి, అప్పుడు ఆయుర్వేదం వాడండి, దానితో హీల్ చేసుకోండి అని చెప్పడం కుదరదు. ఎందుకంటే మీ ఎముకను సరిగ్గా అమర్చాలి, అది హీల్ అవ్వడానికి వెంటనే పనిచేసే మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. అలాంటప్పుడు వెస్టర్న్ మెడిసిన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా హై బీపీ వచ్చింది లేదా షుగర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాటిని కంట్రోల్ చేయడానికి వెస్టర్న్ మెడిసిన్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఆయుర్వేదం అనేది మీకు దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడుతుంది. కాబట్టి అటు వెస్టర్న్ మెడిసిన్ సహాయం తీసుకోండి, ఇటు ఆయుర్వేదాన్ని కూడా మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఈ వీడియోలో మన టాపిక్. మరో వీడియోలో ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసి మా సహాయాన్ని పొందండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోకండి. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.